చూడండి ఇట్లా అంటే చక్క ఇట్లా ఒకటొకటి అంటే అయిపోయి ఇవన్నీ ఫిష్ అక్వేరియంలో పెట్టనీకి అనమాట. ఎర్ర నీళ్ళు రక్తం పోతాడు. ఇవన్నీ మళ్ళీ కడగాలి ఇంకో 2 సార్లు. దీని లోపల ఉన్నాయి ఇంకా నల్లయి, దీని లోపల ఇంకా గలీజ్ ఉంటాయి. అన్నీ వరుస పెట్టి నిదానంగా కూడదు. ఇప్పుడే డ్యూటీ పడ్డది. పడదు అనుకుంటా నేను డైరెక్ట్ ఇఫ్తార్కి వెళ్ళిపోదాం అనుకుంటా నిన్న. డ్యూటీ పడ్డది అనమాట. టైం తీసుకుంటే 4:40. ఫాస్ట్గా ఇచ్చేసి ఫాస్ట్గా రావాలన్నమాట. మొత్తం 3 చోట్లకి వెళ్ళాలి. ఎక్కడికి రా అంటే ఒక ఆర్డర్ వచ్చేసి మా మేడం వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో వేయాలి, ఇంకొక ఆర్డర్ వచ్చేసి మా బాబా వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో వేయాలి, ఇంకొకటి వచ్చేసి మా పని మనిషి ఉంది కదా హాస్పిటల్లో, ఆమెకి ఎత్తుకుని వెళ్ళి ఇవ్వాలంట బట్టలందుకు. हेलो सलाम मामा आलमल मामा बद्री आगरात ये వెళ్ళగొడితే మజే వచ్చేది, ఎందుకంటే ఈ ఇంట్లో మజే ఉంటుంది అనమాట. మామ రోజ్ హౌ ఆర్ యూ? ఏం అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ డే వీడియో కనకపోతాం. ఈరోజు వచ్చేసి కువైట్లో రంజాన్ డే 24 అనమాట. మార్నింగ్ నుంచి నేను డ్యూటీ వల్లే డైరెక్ట్ ఇప్పుడు మసీద్కి వెళ్తున్నాం. మధ్యాహ్నం మసీద్కి నమాజ్కి. మా ఫ్రెండ్ చూడండి నన్ను చూసి నవ్వుతున్నాడు, అడుగుతున్నాడు ఫ్రెండ్. చలో మసీద్కి వెళ్ళేసి జుమ్మా నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. ఈ రంజాన్ మంత్లో 4th ఫ్రైడే ఇది. చలో నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. ఇప్పుడే నమాజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. రూమ్ దగ్గర కూడా వెళ్ళిపోతున్నాను. అడిగితే మసీదులో ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. టైం కూడా వెయిట్ చేస్తలేరు. టైం చూసుకుంటే ఇప్పుడు దగ్గర 12:08 ఫాస్ట్గా అయిపోయింది. వాళ్ళు అంటే వెయిట్ చేస్తలేరు అనమాట, ఫాస్ట్గా చేస్తున్నారు. ఎందుకు ఇది వచ్చేసి 4వ ఫ్రైడే ఈ రంజాన్ మంత్లో, అంటే ఇదే లాస్ట్. అలా మసీద్కి పోయి వచ్చానో లేదో బయట అట్లా కూర్చొని సెల్ నొక్కుంటాను అనమాట. మా కోడి ముసలం కెమెరాలో చూసి నాకు పని తప్ప అయిపోయింది. ఏం పని అప్ప అయిపోయిందో చూపిస్తాడు చూడండి. ఇవి అనమాట దీని లోపల ఇవి అనమాట పూలకుండీలు. అదో ఆడ పడేసిన, నేను కూర్చుంటా కదా ఆడ చూపిస్తుంది ఇప్పుడు. 1 సెకండ్ ఆడ పడేసిన. అవి దాంట్లో ఉండేది 5 చెట్లు చనిపోయినాయి అని చెప్పి అది పడేసి అవి క్లీన్ చేయకపోని చెప్పింది. మంచిగా సబ్బు అన్నీ ఇచ్చింది అనమాట క్లీన్ చేయమని చెప్పి. సర్ఫ్ పొడి ఇది వేసినాయి. ప్రెజెంట్ అయితే ఇప్పుడు అవి క్లీన్ చేస్తున్నా మంచిగా. ఇట్లా ఖాళీగా ఉంటే ఏదో చూసి అప్ప చెప్తాను అనమాట. మా కోడి ముసలాం చెప్పినా కదా, మా కోడి ముసలామనే అటు ఇటు ఉంటుంది. ఇంకా మిగతా అందరూ మంచిగా బాగా ఖాళీగా ఉండని చెప్పి అయినా నేను కూడా ఏం పెద్ద పట్టించుకోలేదు, కానీ మనకు కావాల్సిన పని ఖాళీగా ఉండే బదులు పని చేసుకోవడం మేలని చెప్పి కడుగుతున్నా. తిరగదు ఇదంతా. కడిగేసి కలుద్దాం ఈ 2. ఓకే, మొత్తం బాగా సరిపొడుగుని వేసి తోముడే. బాగా నీట్గా వచ్చేస్తుంది. కడిగేసి కలుద్దాం. ఓకే, అయిపోయింది మొత్తం కడిగేసినాయి, నీట్గా వచ్చేసినాయి 4. దట్స్ ఇట్. తెచ్చి ఆడ వేసినాయి. మళ్ళీ పని మంచి డైరెక్ట్ తీసుకుని వెళ్తుంది అనేసి మన ఒడ్డ పని ఇది. ఇవైతే మంచి కడిగినాం కదా, ఇవైతే ఆరిపోయినాయి. ప్రజెంట్ ఏదైతే ఇప్పుడు మళ్ళీ మా బాబా మళ్ళీ చెప్పినా అనమాట, ఆ ఫిష్ ఉంటాయి కదా, ఫిష్ అక్వేరియంలో వేసే రాళ్ళు ఇలాంటివన్నీ మా బాబా బిజినెస్ పడుతుంది. అవన్నీ కూడా కడగమని చెప్తున్నాడు. కడిగేద్దాం ఫస్ట్ పైప్ అన్నీ వేసేసి. ఓకే, ఫస్ట్ ఇది తీసుకొచ్చిన చెక్కలు ఫిష్ అక్వేరియంలో పెడతాడు అనమాట. ఈ పెద్ద పెద్ద చెక్కలు చూడండి, ఫిష్ అక్వేరియంలో డిజైన్కి అనమాట ఇవి చెక్కలు. దేనికి అనుకున్నారు మళ్ళీ, ఇవి ఎప్పుడు తడిగానే ఉండాలి. ఎందుకంటే అప్పుడు ఫిష్ అక్వేరియం అమ్ముతాడు కదా, దాంట్లో పెట్టి ఇంకో మళ్ళీ అప్పుడప్పుడు మట్టి అప్పుడు రాకోకుండా, అందుకే ఇవి ఉన్నట్టు కడుగుతూ ఉన్నారు అనమాట. వస్తానా?
ఇవన్నీ కూడా కొన్నేటే మా బావ చెక్క కూడా కొన్నాడు తెలుసా. ఇది మొత్తం ట్యాగ్ అంతా దాని ప్రైస్ ఎంఆర్పి అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇదేంది ఇది ఇట్లుంది. నా ప్రజెంట్ ఏంటంటే ఉన్నాయండి అన్నీ తీసుకొచ్చా. చిన్న చిన్న కంకర్రాలు ఇలాంటివన్నీ. ఏంటి చూడండి ఎర్రరాళ్ళు తెర్రరాళ్ళు చూడండి ఇవన్నీ అనమాట. ఇది వచ్చేసి నల్ల కంకర లోపల చిన్నది. దీని లోపల వచ్చేసి అన్ని రకరకాల రాళ్ళు ఉన్నాయి, చూపిస్తానండి. దీని లోపల వచ్చేసి ఎర్రది, తెల్లది, ఈ ఒక రకమైన కంకర. ఇది కంకరనే ఇంకా సేమ్ మన ఇండియాలో దొరుకుతుంది కంకరనే. అది ఈ కంకర ఎంత పెట్టుకుంటాడో రేట్ లేదే. ఇది ఇంకొక కలర్ రాళ్ళు. మొత్తం అన్నీ నీట్గా కడియాలి. తిప్పుతావా? తిప్పు. ఫస్ట్ ఇది కడిగి మాకు కొంచెం స్లో తిప్పు. మా అయ్యా అంత స్పీడ్ తిప్పినావు. చూడండి ఎట్టా అంటే చక్క ఇట్లా ఒకటొకటి అంటే అయిపోయి. ఇవన్నీ ఫిష్ అక్వేరియంలో పెట్టనీకి అనమాట. ఇది ఇట్లుంది. ఇది అదే మన ఇండియాలో అయితే అడవిలో పోతేలంటే అన్నీ ఎన్నో దొరుకుతాయి. ఈడ కొంటారు వీళ్ళు. ఇవన్నీ మీసారి కొన్నేటేమా. ఈ కంకరాలు అన్నీ ఈజీగా వచ్చేసాయి. అది ఎత్తుకొని వెళ్ళి లోపల పెట్టేసినాయి. మళ్ళీ ఇప్పుడు ఈ కంకరాలు అయ్యే తెల్లరాలు పలరాలు. ఇదైతే ఇంకా కంకరనే. నిజమే మన ఇండియాలో దొరికే కంకరనేమో ఇది. ఇవన్నీ రకరకాలుగా వీటిని బిజినెస్కు ఏం బిజినెస్ ఏం చేయడు కానీ ఎంతమంది చెప్తాడు. ఆ డెకరేషన్ ఒకటి చెప్తాడు బా అక్వేరియం లోపల కదా. ఈ లోపల మట్టి చాలా ఉంది. కువైట్లో డ్రైవింగ్ పనే కాదన్నమాట. ఇది కూడా తెలియదు. అన్ని పనులు చేయాలి. ఒక డ్రైవింగ్ ఒకటే కాదు, ఇలాంటి ఎన్నో పనులు ఉంటాయి. ఇంట్లో పనులు అన్నీ మన తల మీదకి వచ్చి పడతాయి. ఇది చూడండి, ఈ ఒక రకమైన రంగురాళ్ళు, అవి ఒక రకమైన ఇది కంకర, ఇది తెల్లది. ఇది ఇట్లా చువ్వాలలో పడాలి. నీ కవర్లు అవసరం లేదు కాబట్టి. ఇట్లా 1-2 మాటలు కడిగితే ఇంకా మంచిగా నీట్గా వచ్చేస్తాయి. ఆఫ్ చేయబో కొంచెంసేపు, అది పైపు చూడండి. ఇట్లా 1-2 మాటలు కడగాలన్నమాట ఈ రాళ్ళు. ఇంట్లో బియ్యం కడిగినట్టు ఇట్లా రాళ్ళు కడగాలి. రాళ్ళు కడిగినారు. ఇట్లా ఒక 2-3 మాటలు కడిగితే అన్ని రాళ్ళు ఇవన్నీ ఉన్న వరుస పెట్టి అయిపోయి రెడీ అయిపోతుంది. దీని లోపల చూడండి నల్లది ఎంత నల్లగా ఉన్నాయో నీళ్ళు. ఈ నల్లది కడగాలంటే లోపల పెరిగిపోతుంది. దీనిలో మన ఇండియాలో నల్ల చిప్స్ ఏదో అంటారు. అప్పుడు బెల్లర్ పని వేసేటప్పుడు గుర్తుకునేది ఇవన్నీ మనకు. ఆ బెల్లర్ పని పోతాను అప్పుడు చిన్నప్పుడు
స్కూల్ హాలిడేస్ వస్తే సమ్మర్ హాలిడేస్ అందుకు అలాంటి మనం గల్ఫ్ కంట్రీస్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఇలాంటి పనులు అన్నీ చేసి వచ్చి ఉంటారులే. కానీ నల్లంగా పోతున్నాయి నీళ్ళన్నీ. ఇది మంచిసేపు పక్కన ఇది నీ అడుగుతాను. ఇవి ఫాస్ట్గా అయిపోతాయి, పెద్దరాళ్ళు కదా. ఎర్ర నీళ్ళు రక్తం పోతాడు. ఈ పసుపు కలర్లో వస్తున్నాయి నీళ్ళు. ఎర్ర కలరు, పసుపు కలరు, ఈ గ్రీన్ కలర్ లెక్క అవుతుంది కదా. ఈ గ్రీన్ కలర్ వాటర్ కింద పడిపోతే నేను మళ్ళీ వెచ్చా. ఇవన్నీ మళ్ళీ కడగాలి ఇంకో 2 సార్లు. దీనిలో ఉన్నాయి ఇంకా నల్లయి, దీనిలో ఇంకా గలీజ్ ఉంటాయి. అన్నీ వరుస పెట్టి నిదానంగా కడుదాం. ఓకే, కడిగేసి కలుద్దాం గైస్. నాకు ఒక చేత పట్టుకొని ఒక చేత కడగాలంటే కుదురుతలేదు. సో కడిగేసి కలుద్దాం. ఓకే పోయిందిరా బాబోయ్, కడిగేసినామని నడుముల నొప్పులు వచ్చేసినాయి లాస్ట్కి అన్నీ కడిగేసరికి. ఇంకా సరేలే నీతే ఇంకా ఏం కడుకుంటు. అదాలే బాయ్. అయిపోయింది, కడిగేసినాం. ఇది మనకు పడ్డ డ్యూటీ. మేము మళ్ళీ ఇప్పుడు అసర్ నమాజ్ టైం అయింది, కొద్దిసేపు ఉండే అసర్ నమాజ్కి వెళ్ళిపోవచ్చు. ఇదేంది పిల్లి, ఇది ఇంట్లో సాక్కుండే పిల్లి తినుంది. ఇది వచ్చి అమ్మో కొద్దిసేపు కూర్చొని తర్వాత డైరెక్ట్ అసర్ నమాజ్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇంకా అలా మళ్ళీ అసర్ నమాజ్కి వెళ్తున్నా. గాల్లో ఫ్లైట్ పోతుంది అనమాట. ఫ్లైట్ పోతున్న సౌండ్ వస్తుంది. ఫ్లైట్లు తిరుగుతున్నాయా కొంపతీసి అనిపిస్తుంది. కువైట్లో ఫ్లైట్లు తిరుగుతున్నాయి. మళ్ళీ సౌండ్ వినిపిస్తుందా, వినిపించలేదా మీకు? మొత్తం క్లౌడీ ఫీల్, మొత్తం వెదర్ అంతా చూడండి కూల్గా ఉంది. ఎన్ని రోజులైందో, ఎన్నో రోజులు అయిపోయింది కువైట్లో ఫ్లైట్ సౌండ్ విని. గాల్లో ఫ్లైటా లేకపోతే ప్రైవేట్ జెట్టా? అది లేస్తా చూడు, ఆర్మీ వాళ్ళు ఆ జెట్టా? అదైతే కాదు, ఫ్లైటే. ఫ్లైట్లు తిరుగుతున్నాయి గాయస్. మళ్ళీ లేకపోయి ఇంకా అదే నార్మల్ టైంలో ఏంటంటే ఫ్లైట్లు ఎన్ని చూసిండేనో పైన గాల్లో డైలీ పోతానే ఉంటాయి. సెకండ్ కోటి గాల్లో చూసానే ఉండవచ్చు. ఇప్పుడు చూద్దాం అన్నా కానీ అవ్వడతలేవు. ఒక 10 రోజుల నుంచి ఫ్లైట్లు గాల్లో. ఇప్పుడు నా సౌండ్ వినిపించింది కానీ ఫ్లైట్ అవ్వలే. ఎప్పుడు అవ్వచ్చదో ఫ్లైట్ కంటికి అవ్వనే రోజు వీడియో పెడతా తప్పకుండా. الله أكبر الله أكبر أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الفلاح قد قامت الصلاة قد قامت الصلاة الله أكبر الله أكبر لا إله إلا الله. ఇప్పుడే నమాజ్ కంప్లీట్ అయిపోయింది. రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. సూర్యుడు వచ్చింది అనమాట. ఎంతోసేపు తర్వాత మేఘాలన్నీ పోయినాయి. నమాజ్ చదువుకుని వచ్చాను లేదా క్లౌడీ ఫీల్ అంతా పోయింది చూడండి. బ్యాక్గ్రౌండ్లో అంతా మొత్తం సూర్యుడు వచ్చేసిండు. రూమ్కి వెళ్ళేసి కొద్దిసేపు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటా, కొద్దిసేపు రూమ్లో కూర్చుంటా. అంతే. అందరికీ ఇఫ్తార్ టైం అయిపోతుంది 4 గంటలో. మళ్ళీ ఇఫ్తార్కి అయితే వచ్చేద్దాం. వా
డ్యూటీ పడ్డదనమాట. ఇప్పుడే డ్యూటీ పడ్డది. పడదు అనుకుంటా. నేను డైరెక్ట్ ఇఫ్తార్కి వెళ్ళిపోదాం అనుకుంటా. నిన్న డ్యూటీ పడ్డదనమాట. టైం చూసుకుంటే 4:40. ఫాస్ట్గా ఇచ్చేసి ఫాస్ట్గా రావాలన్నమాట. మొత్తం 3 చోట్లకి వెళ్ళాలి. ఎక్కడికి రా అంటే ఒక ఆర్డర్ వచ్చేసి మా మేడం వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో వేయాలి, ఇంకొక ఆర్డర్ వచ్చేసి మా బాబా వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో వేయాలి, ఇంకొకటి వచ్చేసి మా పని మనిషి ఉంది కదా హాస్పిటల్లో, ఆమెకి ఎత్తుకుని వెళ్ళి ఇవ్వాలంట బట్టలందుకు. వెళ్తున్నా, చలో వెళ్ళేసి ఇచ్చేసి వద్దాం. మొత్తం అంతా జాబ్రియాలని అనమాట. జాబ్రియాకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు 4:40. 5 గంట వేసుకుని 5:40 కల్లా రావచ్చులే. ఎగ్జాక్ట్గా ఇఫ్తార్ టైం కల్లా రావచ్చులే. పీక్తా కొంచెం. ఓకే చలో వెళ్ళేసి ఇచ్చేసి వద్దాం. ఓకే వచ్చేసిన 5 అవుతుంది దగ్గర వీడికి ఇచ్చేసరికి. ఇది వచ్చేసి మా మేడం వాళ్ళ అమ్మోళ్ళు ఇల్లు అనమాట. మా మేడం వాళ్ళ అమ్మోళ్ళు వేయాల్సింది ఈ ఆర్డర్. చలో हेलो सलाम मामा आदमल मामा बद्री आगरात ये మనం అలా చెప్తే ఈ నుంచి మాట్లాడచ్చు అనమాట. మనం బెల్లు కొట్టిన తర్వాత దానికి మాట్లాడేది ఉంటుంది అనమాట. వాళ్ళు లోపల నుంచి మాట్లాడతారు, ఎవరైనా అడుగుతారు, మనం చెప్పాలన్నమాట. ఇది మా మేడం వాళ్ళ మా ముసలాం అని చెప్పినా. వస్తారు ఇప్పుడు ఏదో ఒక పని నుంచి వచ్చి తీసుకొని వెళ్తుంది అని. ఫాస్ట్గా మళ్ళీ మా ముసలాయన లవ్ చేసేస్తున్నాడేమో కొంపదీసి పెళ్ళి, అర్థం కాలే. ఇటుపక్క ఆ పని వచ్చి తీసుకుని ఈ సందులో మా కువేడి ముసలామ వాళ్ళ అమ్మల ఇల్లు, ఆ పక్క సందులోనే దీనికి ఇటు పక్కన వెళ్తే ఆ పక్క సందులోనే మా కువేడి ముసలాయన ఇల్లు చూపిస్తాడు అండి. అది కూడా డైరెక్ట్ ఆడి కూడా అయిపోతాం, వీటిని వెళ్ళిపోతా. పక్క సందులోనే అనమాట చూపిస్తాడు అండి. మనసుకు ఈ సందు వరకు వీళ్ళది అనుకోండి. అంటే ఈ సందు ఉంది కదా, ఈ సందు వరకు అదే ఇల్లే ఉంటుంది కనెక్షను. ఎందుకంటే ఆ ఇంటికి బ్యాక్ డోర్ ఇది అనమాట. ఈ పక్క సందులో మాకు కూడా ముసలాయన ఇల్లు. సరే బాయ్. చూడరా ఇటు పక్కన ఉంటుంది అనమాట మాకు కూడా ముసలాయన ఇల్లు. ఇంటి దగ్గర వేయాల్సిన ఆర్డర్ వచ్చేసి ఇదే అనమాట. మిగతా 2 వచ్చేసి మా పని మంచివి. వెళ్ళకపోతే మజే అని వచ్చేది. ఎందుకంటే ఈ ఇంట్లో మజే ఉంటుంది అనమాట. మజే ఉండేది ఇంట్లోనే. ఆమె నుంచి తీసుకొని వెళ్తుంది. చూద్దాం ఏమి వస్తారు. చెప్పలే మజే అని వస్తుంది చూడండి. మా ముసాయన పంపించాడు వాళ్ళ అమ్మకి. పోవాలి మళ్ళీ. పని మనిషి ఉన్నాయి ఆడ హాస్పిటల్ ఉంది. పని మనిషి ఆమె వారం నుంచి 13 రోజులు అవుతుంది ఆమె హాస్పిటల్లోనే ఉంది. పానం బాలేక పిలిపినాము. అయిపోయింది ఇచ్చేసిన. మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోవాలి అంతే. చలో డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం. ఓకే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పని మనిషికి ఇచ్చేసి వచ్చేద్దాం అంతే. టైం చూసుకుంటే 5 చూసాను కదా పక్కనే అనమాట మా కోడి ముసలాయన ఇల్లు. ఇక అంతే. ఆ సందులో ఇచ్చి వస్తున్నా కదా, ఎదురుగానే హాస్పిటల్ అనమాట. ముబారక్ కబీర్ హాస్పిటల్. ఈ పక్కన సందులోనే ఇల్లు. సరే బాయ్. ఇప్పుడు ఈ హాస్పిటల్ లోపలికి వెళ్ళేసి ఇచ్చేసేద్దాం. పని అయిపోయింది. కారు పార్కింగ్ పెట్టేసి తీసుకొని వెళ్తాను. పని మనిషి బట్టలు అనుకున్నాను. చలో డైరెక్ట్ వెళ్ళేసి ఇచ్చేసేద్దాం. ఇదంతా హాస్పిటల్ అనమాట. ఇదంతా హాస్పిటల్ పార్కింగ్.
డైరెక్ట్ వెళ్ళిపోతే లోపలికి. పైన థర్డ్ ఫ్లోర్ ఉంటుందేమో. ఎల్లా 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 పైకి వెళ్ళడం, ఇవ్వడం, రావడం అంతే. డైరెక్ట్ వెళ్ళిపోతున్నా ఎగ్జాక్ట్గా రెడీకి. ఎందుకంటే ఏం ఉంటుంది కాబట్టి ఏమో పని మనుషులకి నేను చెప్పాలి. ఆడ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నేను చెప్పాలి. మమ్మ రోజ్ హౌ ఆర్ యూ? నౌ ఓకే యువర్ హెల్త్? యువర్ అగ్రాత్ అయిపోయి జస్ట్ అలా ఇచ్చేసి అలా వెళ్ళిపోతున్నా. చలో డైరెక్ట్ వెళ్ళిపోవడం అంతే. టైం 5:13. ఇంటికి వెళ్ళేసరికి ఒక 20 minutes, 5:30 కల్లా, 5:40 లోపల ఉంటాయి ఇంటికాడ. ఇప్పుడు ఈ లిఫ్ట్ వచ్చింది. చేతులు గమ్మ ఉండవు. ఇప్పుడు చూసండి, హాస్పిటల్ అంటారా మీరు ఏమంటారు చెప్పండి మీరే. హాస్పిటల్ ఉండదు చూడండి, హాస్పిటల్ బెడ్ ఎలా ఉంటుందో. కాఫీ షాపు చూడండి, కాఫీ షాపు మొత్తం అంతా ప్యాలెస్ ఉంటుంది హాస్పిటల్ లోపల. అయిపోయింది, ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. చలో డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళి కలుద్దాం. ఓకే అయిపోయింది. కారును పార్క్ చేసి బీయించుకున్న లోపల అందుకు పెట్టేసి వెళ్ళిపోతున్నాం మస్జిద్ దగ్గరికి. ఇఫ్తార్కి వెళ్తున్నాం లేదా అందరికి మా ఫ్రెండ్ కానీ కాల్ చేసిన అనమాట. కార్లో వచ్చానేటప్పుడే వస్తాను 2 నిమిషాలు, ఇంకా 20 నిమిషాలు టైం ఉంది, అందుకని వెళ్తున్నాను నిదాకంగా ఆరామ్సే. చలో డైరెక్ట్ మస్జిద్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం. ఓకే ఇప్పుడు చూడండి రావడం అందరికీ మొత్తం రెడీ, అందరు కూర్చున్నారు. మావడం తెచ్చి ఫుడ్ ఉందని రెడీ అయిపోయినారు. వెయిటింగ్ ఇఫ్తార్. అసలు టైం చాలా ఉంది, 39, 55. ఇక్కడ చూడండి దీని లోపల ఏమో ఉన్నాయో. ఇది కూడా నాకు కవర్ ఇచ్చింటారు అనమాట. ఏదో బుకింగ్ తీసుకొచ్చాను. మజ్జిగ, అబ్బాస్ భయ్య పానీ తీసుకొని వచ్చాను, వాటర్. థ్యాంక్ యూ. ఫుడ్ చూడండి ఎట్లా డివైడ్ చేస్తాం. ఫుడ్ డివైడ్ చేస్తాం, ఎట్లా చేస్తామో చూపిస్తాం. 10 minutes కీమా బాల్స్. చూడండి మొత్తం ఎట్లా డివైడ్ అవుతాం. ఏం అవసరం లేదు, బస్ ఏ ప్లేట్ ఏ ప్లేట్స్ దాంట్లో నుంచి పెట్టచ్చు. अरे वो प्लेट्स भी दे दो यार, बहुत खाना वो प्लेट में दे दो. अल्लाहु अकबर अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह ला इलाहा इल्लल्लाह أشهد أن محمدا رسول الله أشهد أن محمدا رسول الله حي على الصلاة
حي على الصلاة حي على أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الفلاح قد قامت الصلاة قد قامت الصلاة الله أكبر الله أكبر لا إله إلا الله. ఈరోజు రేగుండ పెట్టారు కానీ రేగుండ అన్ని పగిలిపోయినాయి చూడండి దెబ్బకి పగిలిపోయినాయి ఇవి బాగా తీపి ఉంటాయి అరే ఒకటేనా వాడినా చాలా ఒకటి అయిపోయింది ఇప్పుడే నమాజ్ రూమ్ దగ్గరకు వెళ్ళిపోతున్నా అల్హమ్దుల్లా ఇక్కడ డే 24 రంజాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మీరైతే వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి డే 25 వీడియో అయితే కలుద్దాం అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా ట్రై చేయండి సేఫ్గా ఉండండి బాయ్ బాయ్